శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు సింహరాశి ఏప్రిల్ 2024 మాస ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశి వారికి ముఖ్యంగానండి ఈ ఏప్రిల్ మాసంలో మనకు కొత్త సంవత్సరం అనేది కూడా మొదలు కాబోతుంది. అది ఎప్పుడవుతుందండి? ఏప్రిల్ 9వ తారీఖు నుండి గ్రహాల యొక్క గమనం అనేది కూడా చాలా అద్భుతంగా మారబోతుంది. ఈ కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అవుతున్నటువంటి సింహరాశి వారు చాలా అదృష్టవంతులు. మీకు తెలుసు సింహరాశి అంటే ఇది అగ్నితత్వ బల రాశి. మకా 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1 పాదం సింహరాశి. మకా నక్షత్రానికి కేతువు నక్షత్ర పాలకుడుగా ఉంటాడు. పుబ్బ నక్షత్రానికి శుక్రుడు నక్షత్ర పాలకుడుగా ఉంటాడు. ఉత్తర నక్షత్రానికి నక్షత్ర పాలకుడు సూర్య భగవానుడు, రవి సూర్య భగవానుడు మరి నక్షత్ర పాలకుడుగా ఉంటాడు. ఇక్కడ ఒకటేనండి మీరు గమనించవలసినటువంటి విషయం. ఇప్పుడు మకా నక్షత్రం ఉంది. మకా నక్షత్రానికి అధిపతి ఎవరండి? కేతువు. కేతువుకు ఉచ్చ రాశి అయినటువంటి వృశ్చిక రాశిలోకి అడుగు పెట్టాడు అనుకోండి కేతువు, వారు బలవంతులుగా మారిపోతారు. వృషభ రాశిలోకి అడిగిపోతే బలహీనత్వం ఎక్కువగా వాళ్ళకు లభించే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ మనం గమనించినట్టయితే పుబ్బా నక్షత్రానికి అధిపతి శుక్రుడు. శుక్రుడికి ఉచ్చ రాశిని మనం తెలుసుకోవాలి. అది శుక్రుడు మీనరాశిలోకి ఎంటర్ అయ్యాడు అనుకోండి. మీనరాశిలోకి శుక్రుడు ఎంటర్ అయితే వాళ్ళు ఈ యొక్క పుబ్బా నక్షత్రం వాళ్ళు చాలా గొప్పగా ఎదుగుతారు. అదేవిధంగా మనకు కన్యా రాశిలోకి శుక్రుడు ఎంటర్ అయ్యాడు అనుకోండి, బలహీన పడిపోతారు. అంటే పుబ్బా నక్షత్రం వాళ్ళకి అప్పుడు ఏదో ఒక సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చూడండి, నేను చెప్పింది మీకు కొంచెం అర్థమయ్యే రీతిలో ఉంటే మీరు ఆలోచించి చూడండి, అద్భుతంగా ఉంటుంది. ఇకపోతే సూర్యుడు, రవి, ఉత్తరా నక్షత్రం ఉంది కదా, ఉత్తరా నక్షత్రానికి నక్షత్ర పాలకుడు సూర్య భగవానుడు. సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించినప్పుడు బలవంతుడిగా మారిపోతాడు. తులారాశిలోకి అడుగు పెడితే బలహీన పడిపోతాడు. అది ఇవి ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. తర్వాత ఇక్కడ మనం గమనించినట్టయితే మకా నక్షత్రం ఉందనుకోండి, మా, మీ, ము, మే అనే అక్షరాలతో పేర్లు పెట్టుకుంటారు. అదే పుబ్బా నక్షత్రం ఉంది 4 పాదాలు, మో, ఠా, టీ, టు అనే అక్షరాలతో పేరు పెట్టుకుంటారు. అదేవిధంగా ఈ యొక్క ఉత్తర నక్షత్రం అంటే టే అనే అక్షరంతో 1 పాదం కాబట్టి టే అనే అక్షరంతో పేర్లు పెట్టుకుంటారు. అదేవిధంగా సింహరాశి వారికి 2024 స్వస్తిశ్రీ క్రోధి నామ సంవత్సరం, అంటే వారు శోభకృతు నామ సంవత్సరం నుండి క్రోధి నామ సంవత్సరంలోకి ఈ నెల ఏప్రిల్ 9వ తారీఖున ఎంటర్ అయిపోయారు. ఆ సంవత్సరంలో మెయిన్గా ఉన్నటువంటి రాశులు, ఇప్పుడు శివరాశి వారికి ఆదాయ వ్యయాలు చూస్తే ఆదాయం 2, గత సంవత్సరానికి పోలి చూస్తే ఇప్పుడు తగ్గింది, అయినా పర్వాలేదు, ఏం టెన్షన్ అవసరం లేదు. వ్యయం 14, ఖర్చు పెరిగిపోతుంది. రాజపూజ్యం 2, అవమానం 2, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఏంటంటే సింహరాశి వారు డబ్బును చాలా పొదుపుగా ఖర్చు పెట్టుకోవాలి ఈ సంవత్సరం. ఈ ఉగాది నుండి వారు డబ్బును కొంచెం ఆచితూచి, ఎవరికి డబ్బులు అప్పుగా ఇవ్వకూడదు. ఒకవేళ ఇచ్చారనుకోండి మీరే శత్రువులుగా మారిపోతారు. డబ్బు విషయంలో ఎట్లా ఉంటుందంటే, నువ్వు మంచి మనసుతో ఉంటావు, సింహరాశిలో పుట్టినావు కాబట్టి. ఎవడైనా కష్టపడుతుందంటే అయ్యో పాపం వాడికి సాయం చేస్తే మనకు మంచి జరుగుతుందని మీరు ఆలోచిస్తారు. ఏదో పుణ్యం వస్తుంది, అవసరానికి ఆదుకున్నాం అని మనం గొప్పగా ఫీల్ అవుతుంటాం, మనం ఫీల్ అవుతుంటాం. తీసుకున్నవాడు ఏం చేస్తాడంటే డబ్బులు తీసుకుంటాడు. డబ్బులు తీసుకొని మనకు ఫోన్ చేయడం, అంతకుముందు అయినా ఒక 2-3 రోజులకు ఒకసారి ఫోన్ చేసి ఎలా ఉన్నాం ఏంటి అని కుశల ప్రశ్నలు వేసేవాడు. ఆ కుశల ప్రశ్నలు ఏవాడు, ఇంకా నీకు ఫోన్ చేయడు, కాంటాక్ట్లో ఉండడు. నువ్వు మళ్ళీ ఎందుకంటే నీకు ఫోన్ చేస్తే డబ్బులు అడుగుతావని, సరే అని చెప్పేసి మనకే అవసరం ఉందని మనం ఎప్పుడైనా డబ్బులు అడిగితే ఫోన్ లిఫ్ట్ చేయడు. ఫోన్ లిఫ్ట్ చేయకపోగా ఒకవేళ మనం వేరే నెంబర్ నుండి చేస్తే దానికి ఏదో కహా అని చెప్పి కథలు చెప్తాడు. ఎట్లీస్ట్ నీకు డబ్బులు ఇవ్వడు. విన్నారు కదా, డబ్బులు అస్సలే ఇవ్వరు. ఇవ్వక శత్రుగా మారిపోతాడు. ఇది అవసరం అంటారా? ఒకటే విషయం సమాధానం, నా దగ్గర డబ్బు లేదు అనే ఒక విషయం చెప్తే సరిపోతుంది. నా దగ్గర డబ్బు లేదు, నేను అడ్జస్ట్ అయితే నీకు మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తానని చెప్పడం మన కర్తవ్యం, అంతే. ఇది కూడా మనం ఎప్పుడు కూడా ఎవరితో దురుసుగా ప్రవర్తించరాదు. ఎప్పుడు ఎవరికి డబ్బులు మనం కూల్గానే ఉండాలి. మన దగ్గర డబ్బులు లేవు, నాకే చాలా కష్టాలు ఇబ్బందులు ఉన్నా, ఏదో ఒకటి చెప్పి పక్కన పెట్టుకోవాలి. కానీ మనం సహాయం చేసి మనమే శత్రువులు అవ్వడం ఎందుకండి? అవసరం ఎందుకు?
అందుకే సింహరాశి వారు జాగ్రత్తగా ఉండండి ఈ సంవత్సరం. ఈ స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం కోపతాపాల మీద నడుస్తుంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి, అది మీకు చాలా చాలా మంచి చేస్తుంది. ఇలా నా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది వ్యాపారం చేసేటుంటారు. ఏ వ్యాపారం చేసినా ఉద్దర పెట్టకండి, క్రెడిట్ ఇవ్వకండి. ఇప్పుడు కిరాణా షాప్ పెట్టావు, నువ్వు క్రెడిట్ ఇచ్చావు అనుకోండి, నీ దగ్గర ఒక 5,000 4,000 3,000 క్రెడిట్ నువ్వు వాడికి ఇచ్చావు. ఇస్తే అతను ఏం చేస్తాడంటే నువ్వు డబ్బులు అడుగుతానని నీ షాప్కు రాడు. వీడికి షాప్ రాకపోతే ఈ వ్యాపారాన్ని ఇంకా అమ్మేది కూడా తక్కువైపోతుంది. అతను ఏం చేస్తాడంటే ఇంకొక షాప్ను వెతుక్కుంటాడు. అర్థమైంది కదా? ఇంకొక షాప్ను వెతుక్కుంటాడు. అక్కడ డబ్బులు ఏమీ అవసరం, వీడికి వస్తే ఇక్కడ డబ్బులు ఇవ్వబడుతుంది అని చెప్పేసి ఇక్కడ రాడు. ఇటు నీకు వచ్చే వ్యాపారం పోయింది, నువ్వు ఇచ్చిన క్రెడిట్ పోయింది, రెండు పోయాయి. అది బిజినెస్ టెక్నిక్ అండి. అందుకే నిక్కచ్చిగా ఉండాలంటే క్రెడిట్స్ అసలు ఎవరికి ఇవ్వదు. చేసిన వ్యాపారం పర్ఫెక్ట్గా చేయండి. ఒక 10 పైసలు బయట వాళ్ళకన్నా తక్కువ ఇవ్వండి అంతే. అంతేకాని క్రెడిట్స్ జోలికి పోకండి, దానివల్ల మీకు నష్టం ఏర్పడుతుంది. ₹1 కూడా క్రెడిట్ అనే ఉద్దేశం మాత్రం ఎవరికి ఇవ్వకండి. ఎవరు? సింహరాశి వారు మాత్రమే. ఏదైనా వ్యాపారం చేసినప్పుడు ఉద్దర వ్యాపారాలు ఏది చేయకండి. ఇది మీ మంచి గురించి నేను చెప్తున్నాను ఈ సంవత్సరం మాత్రం. ఎందుకంటే అవమానాలు, అపవాదులు అన్ని విధాలుగా మీకు నష్టాలు జరుగుతాయి. ముఖ్యంగా కొన్ని విషయాలు ఏంటంటే సింహరాశి వారు 6, 15, 24 తేదీలలో పుట్టినా కానీ 8, 17, 26 తేదీలలో పుట్టినా కానీ ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి సింహరాశి వారు. ఈ సింహరాశిలో పుట్టినటువంటి వారికి 3 6లు కానీ 3 8లు కానీ ఉంటే వాళ్ళకి ఎక్కువ సమస్యలు వస్తాయి. మరి అదృష్టం ఎవరికి ఎలా వస్తుంది? నేను చెప్పిన 3 6లు కానీ 3 8లు కానీ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే సింహరాశి వారికి ఎక్కువగా సమస్యలు వస్తుంటాయి. మరి అదృష్టం కూడా చెప్పారు కదా, దురదృష్టం చెప్పాను, అదృష్టం చెప్పకపోతే ఎలా? సింహరాశి వారికి 3 1లు కానీ 3 3లు కానీ 3 9లు కానీ ఉంటే వారు అదృష్టవంతులు. అవునండి, సింహరాశి వారు చాలా అదృష్టవంతులు అవుతారు. అలాంటి వారు ఎవరైనా ఉంటే ఒకసారి మీ పేరుని 360 డిగ్రీ అంటే 270 నుండి 360 డిగ్రీ కోణంలో మీ పేరును మంచిగా చక్కగా సరి చేసుకోండి, మీరు చాలా అదృష్టవంతులు అవుతారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇక్కడ సింహరాశి వారికి ఇక్కడ ఈ ఉగాది పర్వదినం అంటే క్రోధినామ సంవత్సరం పడినప్పుడు గ్రహాల గమనం ఎట్లా ఉంది? సింహరాశి వారికి గురువు 9వ ఇంట ఉన్నాడు, శని 7వ స్థానంలో ఉన్నాడు, రాహు 8మంలో, కేతు 2యంలో ఉన్నారు. ఇది చాలా మంచి వేళా విశేషం అండి. గ్రహాల యొక్క స్థితిగతులు గమనం అనేది కూడా చాలా మంచిగా ఫాస్ట్గా ఉన్నాయి. అంటే మీకు ఎలాంటి ఆపదలు కలిగించకుండా మీకు మంచి చేసే గ్రహాలన్నీ కూడా మీ ముందుకు వచ్చాయి. మీ గ్రహాలు మీకు మంచి ఫేవర్గా మీకు మారబోతున్నాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకు ఇప్పుడు మొన్నదానక కర్కాటక రాశి వారికి అష్టమ శని మొదలంటే అష్టమ శని వాళ్ళకి కంప్లీట్ అయిపోగానే మళ్ళీ సింహరాశి వారికి వస్తుంది ఈ అష్టమ శని. అంటే దీని నుండి మనం బయటపడాలంటే ఫస్ట్ మనం ఏంటంటే ముందు జాగ్రత్తగానే శని హోమాన్ని మనం చేయించుకోవాలి. అది ఇప్పుడు తప్పితే మళ్ళీ అవకాశం మళ్ళీ మీకు రాదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కుంభరాశిలో శనీశ్వరుడు రాడు, కుంభరాశిలో నుండి మీనరాశిలోకి వెళ్ళాడు అనుకోండి, గేట్లు క్లోజ్ అవుతాయి. 30 సంవత్సరాల దానిక ఏ రాశులు చేసుకోవడానికి అవకాశం ఉండదు. అందుకే ముందస్తుగానే మనం శని హోమం జరిపించుకోవాలి. నేను పదే చెప్తున్నాను, మీరు ఎన్ని పైసలను అప్పైనా చేయండి కానీ శని హోమం మాత్రం తప్పకుండా చేయించండి. ఆ శని హోమం మే 4వ తారీఖున శని హోమం జరిపిస్తున్నాను. మీరు రానవసరం లేదు, మీరు గోత్రనామాలు పంపిస్తే శని హోమం జరిపిస్తే దానికి సంబంధించిన వీడియో పంపిస్తాను. పండితుల ద్వారా నేను శని హోమం జరిపిస్తాను. ఎంత మేలు జరుగుతుందంటే శని హోమం ఒక్కసారి చేయించుకుంటే జీవిత కాలంలో మీకు చాలా అభివృద్ధి కలుగుతుందండి. శని పీడలు తొలగిపోతాయి. శనిదేవుడు అంటే అసలు ఎవరైనా కూడా సైడ్ అయిపోవాల్సిందే. అయ్యా శనీశ్వరునితో మనం పెట్టుకోవద్దు, ఆయన నిక్కచ్చుగా ఉంటాడు అని చెప్పేసి మనం ఆ శని మనకు పట్టినప్పుడు మనం ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా ఎంత చేసినా కూడా ఆ భగవంతుడు మనల్ని రక్షించలేడు. కేవలం రక్షించేటువంటి వాడు ఒక శనీశ్వరుడు మాత్రమే. అందుకే ఏళ్ళనాడు శని పట్టిందయ్యా, నేను ఎన్ని చేసినా కూడా నాకు జీవితం జన్మ దరిద్రంగా మారిందంటారు. అన్ని కోల్పోవడం, వ్యాపారాలు నష్టం, వివాహాలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, సంతాన ప్రాబ్లమ్స్, అన్ని రకాల సమస్యలు ఏర్పడుతూనే ఉంటాయి శనీశ్వరుని. అందుకే మనం ముళ్ళుతోనే, వజ్రాన్ని వజ్రంతోనే, శని హోమం ద్వారానే మనం తప్పకుండా శనీశ్వరుడి అనుగ్రహం పొందాలంటే శని హోమం జరిపించుకోవాల్సిందే. రైట్. మీరు ఇక్కడ గనక మిస్ చేస్తే మళ్ళీ 30 సంవత్సరాల వరకు శని గేట్లు బంద్ చేస్తాడు, క్లోజ్ చేసి పడేస్తారు. ఇప్పుడే వినతులు స్వీకరించేది కుంభరాశిలో శనీశ్వరుడు ఉన్నప్పుడు మాత్రమే. అది లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి. మకర రాశిలో ఉన్నప్పుడు నేను చెప్పారా? చెప్పలేదు. శని హోమం జరిపించుకోవాలని నేను చెప్పలేదు. మకర రాశి కూడా శని స్వక్షేత్రమే,
కానీ నేను చెప్పలే, అది కర్మస్థానం అవుతుంది. ఇప్పుడు లాభస్థానంలో ఉంది కాబట్టి శనీశ్వరుడు వచ్చాడు కాబట్టి అన్ని రాసుల వారు 12 రాసుల వారు శని హోమం జరిపించుకోవాలి. ఇది మీకు చాలా మేలు జరుగుతుంది. అదేవిధంగా సింహరాశి వారికి వారి యొక్క డెస్టిన్ నంబర్ 8 కానీ 6 కానీ అయితే ఎక్కువ సమస్యలు వస్తాయి. లక్కీ పర్సన్స్కి 1 కానీ 3 కానీ 9 కానీ సింహరాశి వారికి వస్తే అదృష్టవంతులు అవుతారండి. కాబట్టి సింహరాశి వారు ఒక్కసారైనా మీ పేరుని ఆస్ట్రాలజీ న్యూమరాలజీ ప్రకారం మీ పేరును సరి చేసుకుంటే మీ జీవితం జన్మ ధన్యం అవుతుందని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.